హరి ఓం. శ్రీమతే రామానుజాయ నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీషటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం. శుభోదయం భాగవతోత్తములారా. శ్రీనివాసుని కృపా కటాక్షంతో, అస్మదాచార్యుల వారి యొక్క అనుగ్రహంతో మనం కోయిల్ తిరువాయిమొഴി ఈ దివ్య ప్రబంధంలో ఈ రోజున మనం 9వ పత్తులోని 10వ దశకం మాలనన్ని అని అంటారు. ఆ పాశురాల యొక్క వైభవాన్ని మనం స్వామి శ్రీ చరణార విందాలలో ఆళ్వార్ల దివ్య కటాక్షంతో సమర్పించుకుందాం. భాగవతోత్తములారా, ఈనాడు ఈ పాశురాలన్నీ కూడా తిరుమోహూర్ అంటే సంస్కృత భాషలో మోహనపురము అని అంటారు. ఆ తిరుమోగూరుకు సంబంధించినటువంటి పాశురాలని మనం అనుసంధానం చేస్తున్నాం. అయితే ఈ తిరుమోగూరు అనేటువంటి దివ్య దేశం ఎక్కడుంది అంటే తమిళనాడులో మధురై అంటారు కదా, ఆ మధురైకి 10 కిలోమీటర్ల దూరంలో మనం ఈ తిరుమోగూరు అనేటువంటి దివ్య దేశానికి వెళ్ళచ్చు. మేలూర్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళే బస్సులో ఒత్తక్కరై అనే బస్ స్టాప్లో దిగి అక్కడి నుంచి సులభంగా నడిచో లేదా ఆటోలోనో వెళ్ళవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళకి కాలమేఘ పెరుమాళ్ అని అంటారు. అంటే అమృతాన్ని పంచడం కోసం శ్రీవారు మోహిని అవతారాన్ని దాల్చిన స్వామి దేవతల ప్రార్థనని అంగీకరించి ఇక్కడ కాలమేఘ పెరుమాళ్ళుగా అవతరించారు. అందువల్లనే ఈ క్షేత్రానికి మోహనపరుస్తోంది కాబట్టి మోహనపురం అంటారు. సన్నిధి పక్కన క్షీరాబ్ది పుష్కరిణి చాలా బాగుంటుంది. తాళతామరై నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ చక్రతాళ్వార్లు చాలా ప్రభావ సంపన్నంగా ఉంటారు. వృషభ మాసంలో విశాఖ నక్షత్రంగా తీర్థోత్సవం జరుగుతుంది. ఈ తిరుమోగూర్ క్షేత్రంలో అమ్మవారి పేరు తిరుమోగూర్ వల్లి తాయారంటారు. మేఘవల్లి, క్షీరాబ్ది పుష్కరిణి, కేతకి విమానం, మోహన విమానం అంటారు. స్వామి ఇక్కడ తూర్పు ముఖంగా నిలబడి ఉంటారు. బ్రహ్మకు, శివునకు, ఇంద్రుడికి ప్రత్యక్షం. ఆళ్వార్లలో స్వామి నమ్మాళ్వార్లు, తిరుమంగయ్యాళ్వార్లు ఈ దివ్య దేశాన్ని కీర్తించారు. ఇది 46వ దివ్య దేశంగా పెద్దలు చెబుతూ ఉంటారు. భాగవతోత్తములారా, ఈ రోజున మనం ఈ దివ్య దేశానికి సంబంధించిన మధురమైనటువంటి పాశురాలు ఇక్కడ అనుసంధానం చేసుకుందాం. ఈ పాశురంలో వటదళ పత్రశాయిగా మహోపకారకంగా ఉన్న స్వామి యొక్క దివ్య పాదార విందాలలో నిరవధిక ప్రేమతో సర్వకాలాలయందు నిరవధిక కైంకర్యం చేయండి అని ఈ తిరువాయిమొഴി ప్రతిపాదమైనటువంటి అర్థాన్ని సంగ్రహించి మనకి ఆళ్వార్లు కటాక్షిస్తున్నారు. మొదటి పాశురం. మాలెనన్ని తొழுதெழுமினோ வினைகெடா காலமாலை கமலமலரிட்டு நீர் வேலமோதும் மதில் சூட் திருக்கண்ணபுரத்து ஆலின் மேலால் அமர்ந்தான்
அடி இணைகளே. ஆழ்வார் திருவடிகளே శరణం. మాలెనన్ని అనేటువంటి పాశురంలో వేలమోదుం మదిల్షూడ్ అంటే సముద్రం యొక్క అలలు వచ్చి పటా పటా కొడుతూ ఉన్న సుదృఢ ఉన్నత దివ్య ప్రాకారాలతో చుట్టబడి తిరుక్కన్నపురత్, దీనికి తిరుక్కన్నపురం అంటున్నారు కదా, ఇక్కడ నివసించేటువంటి ఆలిన్మేలాలమందాన్, చక్కగా వటపత్రశాయి పైన ఆలి నిలయాయ్ అన్నారు మనకి అండాళ్ తాయార్లు. ఆ విధంగా ఆలిన్మేలాల్ అమందాన్ వటపత్రశాయిగా ఉండి నిఖిల జగద్రక్షణ చేస్తూ అఘటిత ఘటనా సమర్థుడుగా ఉన్న మన శ్రీమన్నారాయణి యొక్క అడియిరైగల్, ఆ రెండు పాదాలను ఉద్దేశించి మాలెనన్ని వ్యామోహం ప్రేమ పారవశ్యంతో పొంది కాలమాలై అహోరాత్రాలు కూడా కమలమలరిట్టు ఆదరంతో అనురూపంగా విలక్షణమైనటువంటి తామర పుష్పాల్ని సమర్పించి నీర్, ఓ భాగవతోత్తములారా మీరు వినయికెడా, ఎక్కడెక్కడో దిక్కుమాలిన ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి మనకి, అవన్నీ కూడా చేస్తే తొഴുదెഴുమినో అంటే అవి పోయేటట్లుగా ఏం చేయమన్నారు మన్ని, తొഴുదు ఎഴുమినో శేషత్వానురూప కైంకర్యాన్ని చేసి మీరు ఉజ్జీవించండి అని నమ్మాళ్వార్లు ఉపదేశించారు. ఆళ్వార్లు భగవానుని యొక్క విశ్లేషాన్ని సహించలేరు, చాలా బాధపడుతున్నారు. అప్పుడు పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు వచ్చి మీకు శీఘ్రకాలంలోనే అంటే ఈ శరీరం ఎంతవరకు మీకు అనుభవించడానికి వ్రాసి పెట్టుందో అంతవరకు పూర్తి చేసుకుని మీ కైంకర్యాలు ఆ పిమ్మటనే నేను మీకు మోక్షమిస్తాను అని చెప్పారు. దానికి ఆళ్వార్లు చాలా సంతోషించారు. ఏమో ఈ పాశురాలు చదువుతుంటే ఇప్పుడే పడిపోతుందేమో అని ఒక శంక కూడా ఉందేమి. కాదు కాదు, మీ శరీరం ఎంతవరకు మీకు ఆయుష్టున్నదో అంతవరకు కూడా ఇక్కడే ఈ లీలా విభూతిలో ఉండి అనుభవించండి, అటు పిమ్మట మీకు మోక్షాన్ని ఇస్తాననగానే చాలా సంతోషపడ్డారు. ఆ సందర్భంగా మనలను సంసారులను గూర్చి తిరుక్కన్నపురంలో వేయించేసి ఉన్న శ్రీయప్పతి విషయమై భక్తిని చెయ్యండి, ఉజ్జీవించండి. అందుకు శక్తి లేకపోతే ప్రపత్తిని చెయ్యండి, అది కూడా మీకు శక్తి లేదా అయితే ఇదిగో ఈ చెప్పబోయేటువంటి 10 పాశురాలను అనుసంధించండి అని ఉపదేశిస్తున్నారు. ఈ మొదటి పాశురం చూశారు కదా, చేతన్లారా శ్రమను పోగొట్టేటువంటి తిరుక్కన్నపురంలో వేయించేసి ఉన్న శ్రీయప్పతి యొక్క శ్రీపాదార విందాల్లో ప్రాతవేళ సాయంకాలం కూడా ఆ కమల ఉన్నాయి కదా తామర పువ్వులను సమర్పించండి, భక్తిగా ఉండండి. మీ సకల క్లేశాలు మీ ప్రతిబంధకాలు నశించేటట్లుగా పెరుమాళ్లను ఆశ్రయించండి, ఉజ్జీవించండి అని ఈ మొదటి పాశురంలో మనకు తెలియజేశారు. భాగవతోత్తములారా రెండవ పాశురాన్ని ఇలా అనుసంధానం చేస్తున్నారు. కళ్ళ విழம்மలరిట్టు நீரிறைஞ்சுமின் நள்ளி சேரும் வயல் சோட் கிடங்கின் புடை வெள்ளியேந்த மதில் சூட் திருக்கண்ணபுரம் ஒள்ளி நாளும் தொழுதெழுமினோ తొండరే. భాగవతోత్తములారా తొండరే అంటున్నారు. అనుభవ చాపల్యం కలిగినటువంటి ఓ భక్తులారా, ఆహా మీరు కల్ అనిళం అంటే తేనెను స్రవిస్తూ ఉన్న మలరిట్టు చెప్పాం కదా, ఆ తామర పుష్పాల్ని సమర్పించు. ఇరైంజుమిన్ పెరుమాళని ఆశ్రయించండి. నల్లి చేరుం వయల్ షూట్ ఆ తిరుక్కన్నపురంలో ఎలా ఉంటుందంటే అక్కడ సముద్రం దగ్గర ఎండ్రకాయలు బాగా ఉంటాయి, వాటితో ఆ పొలాల్లో ఎక్కడ చూసినా అవి తిరుగుతూ ఉంటాయి. కిడంగిన్బుడై
ఆ అగర్త యొక్క సమీపంలో వెళ్ళియే ఇందమదిల్షూ, ఎలా వెండి చేత నిర్మించబడిన ప్రాకారంలాగా ఉన్న తిరుక్కన్నపురం, ఆ క్షేత్రానికి మోహనపురం తిరుక్కన్నపురాన్ని నాళం ఉళ్ళి ప్రతి దినం అక్కడికి వెళ్ళి అనుసంధించి తొழுదు నమస్కరిస్తూ ఎഴുమినో ఉజ్జీవించండి, ఎరైంజుమిన్ అంటూ ఓ భాగవతోత్తములారా, అనుభవ చాపల్యం కూడా మీకు ఉన్నది. మకరందాన్ని స్రవిస్తున్న కమలాలను సమర్పించండి. ఎండ్రకాయల చేత పొలాల్లో చుట్టబడిన అగర్త యొక్క సమీపంగా రజతమయ ప్రాకారాల చేత రక్షించబడిన అంటే వెండి ప్రాకారాలటండి ఆ రోజుల్లో. అటువంటి దివ్య దేశం తిరుక్కన్నపురం అనుసంధిస్తూ దాన్ని ఆరాధించి ఉజ్జీవించండి అని చెప్పారు. భాగవతోత్తములారా, మూడవ పాశురాన్ని ఇలా చెప్తున్నారు. తొండర్నుందం తుయర్పోగ నీరేగమాయ్ విండువాడామలరిట్టు నిరైంజుమిన్ வண்டு பாதும் பொழில் சூட் திருக்கண்ணபுரத்தண்டவாணன் అమరర్ పెరుమానయ్యే. ఈ మూడవ పాశురంలో వన్నపాడుం పొழிల్ సూట్ తిరుక్కన్నపురత్తు అంటూ ఆ తిరుక్కన్నపురం యొక్క వైభవాన్ని చెప్పుతూ వండు పాడం అంటే వండు అంటే ఏమిటి? తుమ్మెదలు కదా. తుమ్మెదలు ఝంకారాలు చేస్తున్న దివ్య ఉద్యానాల చేత ఝంకార గీత నినదై సహసేవనాయ. వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో ఆళ్వార్ల యొక్క పాశురాల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడున్న విశేషణాన్ని అక్కడ కూడా చెప్పారండి. ఈ ఝంకారాన్ని చేస్తూ ఉన్న దివ్య ఉద్యానాలతో ఉన్న తిరుక్కన్నపురంలో వేంచేసి ఉన్నవాడు ఎవరు? అండనాయకన్, బ్రహ్మాండానికి అధిపతి. అమరర్ పెరుమానై, అంతేకాదు నిత్యసూరులకు కూడా స్వామి శ్రీయప్ప తండ్రి. తొండర్నుందం తుయర్పోగా, ఓ కైంకర్య చపలులారా, ఏం కైంకర్యం చేయాలి, ఎటు వెళ్ళాలి అని అంటున్నారా? అయ్యో కుదరటం లేదనుకుంటున్నారా? మీ క్లేశాలన్నీ కూడా తొలగిపోయేటట్లుగా నీరేగమాయ్, మీరు ఒకే హృదయంతో ఉండి విన్నువాడామలరిట్టు, చాలా సంతోషంతో వాడని దివ్య ప్రసూనాలని సమర్పించి నీరిరైంజుమిన్, ఆ తిరుక్కన్నపురంలో ఉన్న ఆ స్వామి వారిని సేవించండి అని చెప్పారు. భాగవతోత్తములారా, ఈ తిరుక్కన్నపురంలో ఉన్న స్వామి ఉభయ విభూతి నాయకుడు, పరమభోగ్యుడు. అనేక ఉద్యానవనాలతో పరివేష్టించబడినటువంటి ఈ తిరుక్కన్నపురంలో ప్రస్తుతం వేంచేసి ఉన్నారు కదా. శ్రీయప్పతిని మీరందరూ కూడా ఏకీభవించి మీ యొక్క సకల క్లేశాల్ని పోగొట్టుకుని మంచి తేనె కారుతూ ఉన్నటువంటి పువ్వులతో ఆరాధించి ఉజ్జీవించండి అని చెప్పారు. భాగవతోత్తములారా, నాలుగవ పాశురాన్ని ఇలా కటాక్షిస్తున్నారు. మానే నోక్కి మడపెన్నై తన్కెళ్వనై తేనె వాడామలరిట్టు నిరీరైంజుమిన్ நீரிரைஞ்சுமின் வானையுண்டு மதில் சூட் திருக்கண்ணபுரம் தான்னயந்த பெருமான் శరణాగుమే. మానే నోక్కి మడన్ పిన్నై తన్ కేళ్వనై అంటేట ఎంత చక్కగా విశేషణాన్ని చెప్తున్నారు చూడండి. ఆడజింక తన చూపులచే నిర్జితమై సిగ్గుపడి పరిగెత్తిపోయేటట్లుగా, అంటే జింకలు కూడా సిగ్గుపడ్డాయి, అయ్యో మనకింత అందము లేదే అని. ఎవరిని చూసి? అతి మనోజ్ఞ విలాసంగా ఉన్నటువంటి కటాక్ష విభవాదులను, ముల్లోక రామణీయకతకు నిలయంగా ఉన్న నీలాదేవి యొక్క
కన్నులండి అంత అందంగా ఉంటాయిట. జింకలు సిగ్గుపడి అయ్యో మనం ఏదో అనుకున్నాం, ఎంత గొప్పగా ఉన్నాయి ఇక్కడ అమ్మవారివి అని అనుకుని అటువంటి అమ్మవారికి ప్రియవల్లభుడు ఇక్కడ ఉన్నటువంటి మోహనపురంలో ఉన్న మన స్వామి. తేనే ఎందుకంటే మకరందంలాగా పరమ భోగ్యభూతుడైనటువంటి వాడు. రసో వైసా అని ఉపనిషత్తు కూడా చెప్పింది కదా. అటువంటి శ్రీమన్నారాయణి వాడామలరిట్టు వాడనటువంటి దివ్య సుగంధ పుష్పాల్ని సమర్పించాలి. వాడిపోయిన పువ్వులు ఎప్పుడు పెరుమాళ్లకు పెట్టకూడదండి. అటువంటి పుష్పాలను సమర్పించి నీరిరైంజుమిన్ మీరు వెళ్ళి ఆశ్రయించండి. నానీ ఉందు మదిల్షూట్ ఆకాశాన్ని త్రోసి పడేసేట్లుగా పెద్ద పెద్ద ప్రాకారాలతో కూడి ఉన్న తిరుక్కన్నపురం. తిరుక్కన్నపురంలో తాన్నయందా పెరుమాళకే ఆశ వచ్చిందిటండి. ఇక్కడకు వచ్చి ఆయన వేం చేశారు, పెరుమాన్ ఆ సర్వేశ్వరుడు శరణాగుమే రక్షకత్వం తీసుకుని బాధ్యతగా ఉంటాటండి ఇక్కడ. అందువల్ల ఈ తిరుక్కన్నపురాన్ని సేవించాలి. శ్రీ నీలాదేవి ఆమె ఎంతో సొగసరి కదా. ఆమెకు ప్రియవల్లభుడైన శ్రీమన్నారాయణ్ణి వాడని పుష్పాల చేత ఆరాధించాలి. అత్యున్నతంగా ప్రాకారాలతో పరివేష్టితమైన ఈ తిరుక్కన్నపురంలో వేంచేసి ఉన్న ఆ సర్వేశ్వరుడే భక్తులకు శరణ్యుడు అని ఈ పాశురంలో తెలియజేశారు. భాగవతోత్తములారా 5వ పాశురం విశేషంగా అనుగ్రహిస్తున్నారు. శరణమాగుం తనతాడైందార్కెల్లాం మరణమానాల్ వైగుందం கொடுக்கும்பிரான் அரணமைந்தமதில்சூட் திருக்கண்ணபுரத்தரணியாளன் தனதன்பர்க்கு అన్బాగువే. భాగవతోత్తములారా ఈ పాశురం పూర్వకాలం ఎలా చదివేవారంటే శరణమాగుం తన తాడైందార్కెల్లాం మరణమాక్కి అని చదివేవార్త. ఇక్కడ వైగుండం కొడుక్కుంపిరానని. ఇలా అంటే ఈ పాశురాలు చదువుతూ ఉంటేనే అందరూ శరీరాలు పడిపోయి మోక్షానికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ తర్వాత కాలంలో నాథమునులు దీనిని గమనించి ఇక్కడ మరణవాక్య అనడం కన్నా కూడా మరణమానాన్ అంటే మరణం అదంతటా అది ప్రాప్తించిన పిమ్మటనే అని సరిదిద్దారట. లేదంటే మరణం వచ్చేస్తుంది వెంటనే అని అర్థం వస్తుంది. అలా కాదు, ఇంకా ఈ భూలోకంలో ఏమైనా మన కర్మ ప్రారంభంగా అనుభవించవలసింది ఏమైనా ఉన్నాయనుకోండి, అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ప్రేమ కావచ్చు, మరొకటి కావచ్చు, దివ్యదేశ యాత్రలు కావచ్చు. మనకు ఎంతవరకు శరీరంకి ఆ వ్రాసి పెట్టబడి ఉందో ఆయుష్ అంతవరకు ఉన్న తరువాతనే వైకుంఠం వస్తుంది అని సరిచేసేటండి. పూర్వం ఎట్లా ఉండేది, చదువుతూ ఉంటేనే వాళ్ళకి మోక్షం వచ్చేసేది. దానికంటే ఈ ఇహలోకంలో ఉన్నవి కూడా వారికి ఏ కోరికలు అవి తీరిన తరువాత మాత్రమే వారికి మరణం ప్రాప్తిస్తుంది. మరణమానాల్ అంటే వారికి ఆ విధంగా మరణం వచ్చిన తర్వాత వైగుందం కొడుక్కుంబిరాన్ అని మరణమానాదని సరిదిద్దారటండి ఇక్కడ నాథమునుల వారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ పాసురం యొక్క అంతరార్థం ఏమిటంటే తన తాళడైందార్కెల్లాం తన శ్రీపాదాల్ని ఉపాయంగా ఉపేయంగా నమ్మి ఉంటారు చూడండి. భాగవతోత్తములకు శరణమాగుం వీరే రక్షకులండి. కాబట్టి మరణమానాల్ మరణాన్ని పొందిన తరువాత వైకుందం కొడుక్కుంబిరాన్ ఇక అపునరావృత్తి లక్షణమైనటువంటి తిరిగి పుట్టుక లేనటువంటి మోక్షాన్ని ఇస్తారు. అటువంటి పరమోపాకుడండి స్వామివారు. అరణమైంద క్షేమకరంగా నిర్మించబడిన మదిల్షూట్ ప్రాకారాలు కలిగిన తిరుక్కన్నపురము దానిలో
తరణియాడన్ సంసారులను రక్షించడం కోసం వేంచేసి ఉన్న సర్వేశ్వరుడు తనన్బర్క్ తన యందు ప్రీతి కలిగినటువంటి వాళ్లకు అన్బాగుం ఆయన ఎంతో ప్రియంగా దర్శనమిస్తూ ఉంటారు. భగవానుని యొక్క దివ్య పాదద్వంద్వాన్ని ఉపాయంగా ఉపేయంగా ఆశ్రయించినటువంటి వారెవరు? పరమ ప్రపన్నులండి. వారు శరీర అవసానమందే మోక్షాన్నిచ్చి తిరుక్కన్నపురంలో వేంచేసి ఉన్న శ్రీయప్పతి తన భక్తులకు చాలా ప్రీతితో ఆయన సంరక్షిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. భాగవతోత్తములారా, తరువాత పాశురం ఈ విధంగా సాగుతుంది. 6వ పాశురం. அன்பனாகும் தனதாழடைந்தார்க்கெல்லாம் செம்புனாகத்தே அப்புணனுடல் கிண்டவன் நண்பனோ எந்த மதில் சூட் திருக்கண்ணபுரத்தன்பன் நாளும் தனமெய்யற்கு மெய்யனே. ఆహా, భాగవతోత్తములారా, ఎంత వైభవంగా చెప్తున్నారు చూడండి. తన తాడైందార్కెల్లాం, తన దివ్య పాదారవిందాలను ఆశ్రయించిన వారందరికీ అన్బనాగుం అత్యంత ప్రియంగా ఉంటారు. శంపొన్నాగత్తు ఎర్రని బంగారం వంటి శరీరం గల అవునన్ ఉడల్ కిండవన్. అవునన్ అంటే హిరణ్యకశిపుని యొక్క శరీరాన్ని చీల్చినటువంటి లక్ష్మీ నృసింహ భగవానుడు నల్పొన్యేంద్ మంచి బంగారంతో నిర్మించబడిన మదిల్ షూట్ ప్రాకారాలతో చుట్టబడిన తిరుక్కన్నపురత్తన్బన్ తిరుక్కన్నపురంలో అత్యంత ప్రేమతో వేంచేసిన శ్రీయప్పతి తన మెయ్యర్క్ తన భక్తులకు నాళుం ఎల్లప్పుడూ కూడా మెయ్యన్ పరమార్థ ప్రియతముడుగా ఉంటారు అని చెప్పారు. అంటే పెరుమాళ్ళకి ఆశ్రిత వ్యామోహం, ఆశ్రిత విరోధులు కూడా ఉంటారు కదా. ప్రహ్లాదుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు విరోధి ఎవరు? హిరణ్యకశిపుడు. అదేవిధంగా మనకి కూడా తెలియకుండా ఎన్నో విరోధులు పెట్టుకునేటువంటి శత్రువులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడి తిరుక్కన్నపురంలో వేంచేసి ఉన్న ఆ శ్రీయప్పతిని అనన్య ప్రయోజనంగా ఆశ్రయించాలి. అలాంటి వారికి స్వామి వెంటనే అనన్య ప్రయోజనకముగా రక్షిస్తారు. వారిలో ఎటువంటి దోషాన్ని గమనించకుండా ఆహా వీరు నా శ్రీపాదాల్ని ఈ తిరుక్కన్నపురంలో ఆశ్రయించారు కదా అని రక్షిస్తారు. భాగవతోత్తములారా, 7వ పాశురం ఇలా సాగుతుంది. மெய்யனாகும் விரும்பி தொழுவார்க்கெல்லாம் பொய்யனாகும் புறமே தொழுவார்க்கெல்லாம் செய்யல் வாழையுகளும் திருக்கண்ணபுரத்தையன் ஆகத்தணைப்பார்கட்கு అణియనే. ఈ పాశురంలో ఏమంటున్నారంటే, విరుంబి తుഴുవార్కెల్లాం ఆశతో అనన్య ప్రయోజనకులుగా అకృత్రిమంగా ఆశ్రయించేవారికి. అంటే పెరుమాళ మీద ప్రేమ ఎట్లా ఉండాలంటే అది కృత్రిమంగా ఉండకూడదుట. యమునాచార్యుల వారు స్తోత్రరత్నంలో చెప్తారు కదా, అకృత్రిమత్వచరణారవింద ప్రేమ ప్రకర్షావధిమాత్మవంతం. ఆహా అంటే కృత్రిమంగా కొందరు చూడండి, ఆహా మీరా అండి, మీరు చాలా గొప్పవారండి, మీకు ఇది కావాలని అవన్నీ కృత్రిమంగా పలికే మాటలు. అలాంటివి లేకుండా అత్యంత సహజంగా మాట్లాడాలి, అత్యంత సహజంగా ప్రేమించాలి, అత్యంత సహజంగా స్వామి శ్రీపాదాలని పూజించాలి. అంతేగాని భయంతోనూ ఇది చేయకపోతే ఏదో అయిపోతుందనో కాదు, ప్రేమ మీర ఆ విధంగా ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో మెయ్యనాగం యథార్థంగా వారికి సేవ సాయిస్తూ ఉంటారు. తొഴുవార్కెల్లాం ప్రయోజనాంతరాన్ని ఉద్దేశించి కపటంగా ఆశ్రయించు వారలకు అందరి ఆశ్రయించే వారిలాగా కాకుండా
ఎవరైతే కనుక చక్కగా యథార్థంగా ఉంటే వారికి చూపిస్తారు. అలా కాకుండా కపటంగా ఆశ్రయించారనుకోండి, పొయ్యనాగుం, తన స్వరూపాన్ని యథార్థంగా సేవింప చెయ్యడు. వారికి వారు ఎలా ఉంటే ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తదైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా ఆయనను ఆశ్రయిస్తే ఆ విధంగా ఉంటారు. నువ్వు కపటంగా ప్రవర్తిస్తావా, నీకు కపటంగానే ఉంటారన్నమాట అని ప్రయోజనాంతరములను ఉద్దేశించి కపటంగా ఆశ్రయించే వాళ్లకు అందరికీ పొయ్యనాగుం, తన స్వరూపాన్ని యథార్థంగా సేవింప చెయ్యడు. చెయ్యల్, క్షేత్రాలలో వాళ్ళ ఊహళం అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో చేపలు ఎగురుతూ ఉంటాయిటండి. ఎక్కడ? తిరుక్కన్నపురత్, తిరుక్కన్నపురంలో వేయించేసి ఉన్న అయ్యన్, పరమబంధువు అయినటువంటి ఆ నారాయణుని ఆహత్తణైపార్ఘట్కి, హృదయంలో ఎల్లప్పుడూ కపటం లేకుండా ధ్యానించే వరకు అణియనే ఆయన అత్యంత సులభంగా ఉంటాడు. అంటే ఏమిటి? కపటం లేకుండా పెరుమాళని మనం సేవించాలి. స్వామి నాకు ఉన్నది ఇది కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లుగా యథార్థంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు గొప్పవాడువో, మధ్యంగా ఉన్నావు, భేదవాడుగా ఉన్నావు, ఎలా ఉన్నావో అలా ప్రేమతో కపట బుద్ధి లేకుండా ఆశ్రయించమని చెప్తున్నారు. తిరుక్కన్నపురంలో స్వామివారు శ్రీయప్పతి ధనధాన్యాది ప్రయోజనాంతరాల్ని అపేక్షించి ఆయన దగ్గరికి వెళితే వారికి ఆ ఫలాన్ని ఇచ్చి వారికి దుర్లభంగా ఉంటాడు, వారికి ఇస్తాడు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి కామీచ భరతర్షభాన్ అందరికీ ఇస్తూనే ఉంటాడు, కానీ వారికి దుర్లభంగా ఉంటాడు. అలా కాకుండా అనన్య ప్రయోజనంగా వెళ్ళి మంగళాశాసనాలు చేస్తూ ఉంటారే భాగవతోత్తములు, వారికి అత్యంత సులభంగా ఉంటారు. ఈ తిరుక్కన్నపురంలో ఉన్న పెరుమాళ్ళని చక్కగా నమ్మాళ్ళవార్లు మనకి ఈ పాసురంలో తెలియజేశారు. ఇక 8వ పాసురం చూద్దాం. అణియనాగుం తనతాళడైందార్కెల్లాం పిణియుం శారా పిరవి కెడుత్తాళుం மணிபோலே இந்த மதில் சூட் திருக்கண்ணபுரம் பணிமின் நாளும் பரமேட்டி தன் పాదమే. భాగవతోత్తములారా, ఈ పాశురంలో చక్కనైన మరొక విషయాన్ని చెప్తున్నారు. అణియునాగుం తన తాళ్ అడైందార్కెల్లాం, తన తాళ్ అడైందార్కు ఎల్లాం, తన శ్రీపాదాల్ని ఆశ్రయించిన వాళ్ళందరికీ అణియనాగుం చాలా సులభంగా ఉంటాడు. పిణియున్నారా అంటే పిణియు అంటే వ్యాధులను నశింపజేస్తాడు. ఇక్కడున్న పెరుమాళలో ప్రత్యేకం ఏమిటంటే వ్యాధులు పోగొట్టేటువంటి పెరుమాళు. పిరవికెడుతాళు అంటే ఇక ఈ జన్మాన్ని కూడా పోగొట్టి పరిపాలిస్తూ మణిపొన్యేందమదిల్ షూట్ రత్న కచ్చినాలతో బంగారు కాంతులతో నిర్మింపబడిన ప్రాకారాలతో చుట్టబడిన తిరుక్కన్నపురం, ఈ తిరుక్కన్నపురం అనే మహాదివ్య దేశంలో వేంచేసిన పరమేట్టి తన్పాదం శ్రీవైకుంఠనాథుని శ్రీపాదాల్ని నాడుం పణిమిన్ ఎల్లప్పుడూ ఆశ్రయించండి. ఈ దివ్య దేశాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ దివ్య దేశంలో ఉండేటువంటి పెరుమాళ్లను ఆహా స్వామి నీ వైభవం ఇదా అని వారి శ్రీపాదాలకు మంగళాశాసనం చేయండి. మన ఈ తిరుక్కన్నపురం ఎలా ఉందో చెప్తున్నారు. రత్నాలు చెక్కినటువంటి సువర్ణమయ ప్రాకారాలతో ఆహా సురక్షితంగా తిరుక్కన్నపురం ఉంటుంది. అక్కడ శ్రీవారు వేంచేసి ఉన్నారు. ఆయన పరమపదనాథుడు. ఆ శ్రీపాదాల్ని ఆశ్రయిస్తే వాడే మన దుఃఖాలని తొలగిస్తూ సంసారాన్ని కూడా పోగొట్టి నచ పునరావర్తతే తిరిగి పుట్టనటువంటి తన సన్నిధానం వైకుంఠానికి స్వీకరిస్తారు అని చెప్తున్నారు. భాగవతోత్తములారా, ఆ తరువాత 9వ పాసురం ఇలా కటాక్షిస్తున్నారు.
பாதநாளும் பணியத்தணியும் பிணி ஏதம் சாரா எனக்கேலினியன் குறை வேதனாவர் விரும்பும் திருக்கண்ணபுரத்தாதியானை அடைந்தார்க்கு அல்லல் இல்லையே. అసలు నిజంగా తిరుక్కన్నపురంలో ఉన్న పెరుమాళ్లను గనక తనివి తీరా మనం సేవిస్తే సకల దుఃఖాలు కూడా నాకు పోయాయి. నమ్మాళ్ళు వారు చెప్తున్నారు, నిఖిల కారణభూతుడైన వారిని పొందిన వాళ్లకు ఇంకా దుఃఖం ఉంటుందండి అని ప్రశ్నిస్తున్నారు ఈ పాశురంలో. పాదనాళం పణియత్తణియం పిణి అంటే వాడి శ్రీపాదాల్ని ఎల్లప్పుడూ ఆశ్రయింపగా పిణి తణియం అనాది పాపాలు నశిస్తాయి. ఏదంశారా రాబోయేటువంటి పాపాలు రావు. ఇనియనక్కు ఎన్కూరై ఇక మీదట నాకు ఇంకేం కొరత చెప్పండి, ఇలా పాపాలు పోతాయి, పాపాలు రావు. వేదనావర్ అందువల్ల వేదములు నాలుకయందు నర్తన చేస్తున్నట్లుగా ఇక్కడ శ్రీ వైష్ణవులు ఆశపడుతూ ఉంటారే. తిరుక్కన్నపురత్ ఆదియానై అలా వేదాలను నిరంతరం ఘోషిస్తూ ఉన్న తిరుక్కన్నపురంలో వేంచేసి ఉన్న నిఖిల జగత్కారణభూతుడైన ఆది ఆనై శ్రీమన్నారాయణుని అడైందార్క్ ఆశ్రయించిన వారికి అల్లల్ ఎల్లయ్యే దుఃఖమే లేదండి అని స్పష్టంగా ఈ పాశురంలో ఆనతిచ్చారు. ప్రతిదినం తన శ్రీపాద పద్మాల్ని ఆశ్రయిస్తే వారల పూర్వ ఉత్తర అఘాలు అంటే ముందు జన్మలోవి ఈ జన్మలోవి రాబోయేవి సకల పాపాలను కూడా పోగొట్టి జగత్కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి వేదార్థ విధులు ఆదరంతో అక్కడ సేవిస్తూ ఉంటారు తిరుక్కన్నపురం క్షేత్రంలో. కాబట్టి ఈ రోజున నేను కూడా ఆ తిరుక్కన్నపురం అనేటువంటి క్షేత్రాన్ని ఆశ్రయించి కృతార్థుడనయ్యాను అని నమ్మాళ్ళవారులు చెబుతూ మీరు కూడా ఆ తిరుక్కన్నపురం సేవించి కృతార్థులు కండి అని చెప్తున్నారు. భాగవతోత్తములారా 10వ పాశురం ఇలా సాగుతుంది, తెలుసుకుందామా? ఇల్లై అల్లల్ ఎనక్కేలినియన్ కొరై అల్లి మాదరమరుం తిరుమార్బినన్ కల్లిలేందమదిల్ షూట్ తిరుక్కన్నపురం సొల్ల నాళుం తుయర్ పాడు శారావే. ఈ 10వ పాశురంలో మాదర్ అమరం తిరుమార్వినన్ అంటే కమలంలో నివసిస్తూ ఉన్న మహాలక్ష్మియే నివాసం చేస్తూ ఉన్న సుందరమైన దివ్య వక్షస్థలం కలవాడు. అల్లి మాదర్ అమరం తిరుమార్బినన్ అన్నారు. అందుకని కల్లిలేందమదిల్ షూట్ తిరుక్కన్నపురం అంటే అమ్మవారు ఎప్పుడు స్వామివారి యొక్క హృదయాల్లో ఉంటుంది. ఎందుకని? హృదయం కరిగేటువంటి స్థానం. తిరుక్కన్నపురం వెళ్ళి స్వామిని సేవిస్తే ఆ హృదయంలో ఉన్న లక్ష్మీదేవి కరిగిపోతుంది. కరిగి అనుగ్రహించి మనకు శ్రీమత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కల్లిలేందమదిల్ షూట్ తిరుక్కన్నపురం శ్లాఘ్యమగు పెద్ద పెద్ద రాళ్లతే చుట్టబడిన పెద్ద ప్రాకారాలతో ఉన్న తిరుక్కన్నపురమని సొల్లా పలికితే చాలండి. నాళుం తుయర్పాడు శారా సర్వకాలాలలో దుఃఖాలు మన పక్కకి రావు. ఆ కొన్ని దివ్య దేశాల నామం పలికితే చాలండి. ఆ దివ్య దేశంలో ఈ తిరుక్కన్నపురం అని స్మరించండి, మీ వైపు కూడా ఆ పాపాలు రావు. ఎనక్కల్లల్ ఇల్లై నేను అనుభవించాను, నాకింక ఏ విధమైన దుఃఖం లేదు. ఇనియన్ కొరై ఇంకా నాకేమి కొరవ అండి, ఇక నాకు ఏ కొరత లేదు, ఏ దుఃఖము లేదు, ఏది కావాలని లేదు. ఆ నామస్మరణ చేతనే తిరుక్కన్నపురంలో ఉన్న పెరుమాళ్లను ఆయన్ని స్మరిస్తూ ఉంటే చాలు, నాకు దుఃఖాలన్నీ కూడా ఎగిరిపోయాయి. శ్రీయప్పతి విషయంగా భక్తి ప్రపత్తులతో చేయడానికి అసమర్థులై ఉండేటువంటి వారలు పురుషకారభూతురాలైనటువంటి లక్ష్మీ అమ్మవారితో కూడా అతడు వేంచేసి ఉన్న గట్టి ప్రాకారాలు
కలిగినటువంటి తిరుక్కన్నపురం యొక్క నామస్మరణ చేతనే వారికి సకల అశుభాలు తొలగుతాయి, దుఃఖాలు కూడా నశించిపోతాయి అని 10వ పాసురం చెప్పారు. ఇక ఈ 10 పాసురాల యొక్క సారాంశంగా మనకు నమ్మాళ్ళవార్లు చక్కని ఫలంగా చెప్తున్నారు. 11వ పాసురాన్ని ఇలాగ: పాడుశారా వినై పత్తర వెండువీర్ మాడనీడు కురుగూర్ శటగోపన్ சொல்பாடலான தமிழ் ஆயிரத்துளிப்பத்தும் பாடியாடி பணிமினவந்தாள் களையே. பாடுஷாராவினை பத்தர வேண்டுவீர் மாடநீடு குருகூர் சடகோபன் சொல் பாடலான தமிழாயிரத்துளிப்பத்தும் பாடியாடி பணிமினவந்தாள்களே. ஆழ்வார் திருவடிகளே சரணம். వినై పాడుశారా పత్తర వేండువీర్. సాంసారిక సకల దుఃఖాల్ని కూడా మీ పరిసరాల్లోకి రానివ్వకుండా సమూలంగా నశింప చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మాడం నీడు కురుగూర్ షడగోపన్, మేడల చేత పెద్ద పెద్ద ప్రాకారాలు కలిగిన తిరునగరికి స్వామి అయిన స్వామి నమ్మాళ్ళవార్లు సొల్పాడలాన తమిళాయిరత్తుల్ ఇప్పత్తుం సాయించినటువంటి మృదు మధురమైన ద్రావిడ దివ్య ప్రబంధంలో 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు పాడియాడి గానం చేయండి, నర్తనం కూడా చేయాలి. గానంలో మాధుర్యం కనుక పెరిగిపోతే లేచి నిలబడి నృత్యం చేస్తామండి. చూడండి, ఈ కాలంలో కూడా ఆ తిరుమలకు వెళ్ళినప్పుడు కొందరు భాగవతోత్తములు వస్తూ ఉంటారు. ఎక్కడ? తమిళనాడు ప్రాంతం నుంచి కూరత్తాళ్వారు గోష్ఠి అని, తిరుమంగయ్యాళ్వారు గోష్ఠి అని మెడలో వాళ్ళు ఈ హార్మోని బిగించుకుంటారు. అలాగనే పెద్ద పెద్ద దివిటీలు పట్టుకుంటారు, తాళాలు వాయిస్తూ చిందులు తొక్కుతూ ఉంటారు ఆళ్వారు పాసురాలు పాడుతూ. ఎప్పుడైనా చూశారా? చూడాలి అని ఉంటే గరుడ సేవ నాడు మీరు తిరుమలకు వెళితే కనబడతారు. ఆ విధంగా కేవలం పాడడం కాదండి, నృత్యం కూడా చేయాలి. మనం ఏం చేస్తున్నాం? మన భాగవత గోష్ఠిలో ఈ పాసురాలు పాడుతున్నాం, అర్థాన్ని అనుసంధానం చేసుకుని అక్కడితో ఆపుతున్నాం. అలా కాదు, అర్థం అనుసంధానమైనప్పుడు లేచి నిలబడి నృత్యం కూడా చేసేటువంటి భాగవతులు ఉన్నారు. వాటిలాగా మనం కావాలండి. పాడి ఆడి అన్నారు, అందుకని గానం చేసి నర్తనం చేసి అనందాళ్ అతని శ్రీపాద పద్మాలను పణిమిన్ ఆశ్రయించండి. అంటే స్వామివారికి నృత్యం అంటే చాలా ఇష్టం కదండి. మీకు తెలుసో తెలియదో, తిరువారాధనలో మనం అనేక ఉపచారాలు చేస్తారు. పెద్ద పెద్ద దేవాలయాల్లో అద్దం చూపిస్తారు. అదేవిధంగా గానం సమర్పయామి అని గానం, నృత్యం సమర్పయామి నృత్యం కూడా చూపిస్తారండి శ్రీరంగంలో. అలా మీరు ఇప్పుడు చూడాలంటే భద్రాచలం కనుక వెళితే సాయంకాలం పూట దర్బార్ సేవ జరుగుతూ ఉంటుంది. ఆ దర్బార్ సేవలో అక్కడ పాటలు పాడతారు. కొందరు ఆ సమయంలో లేచి నిలబడి నృత్యం కూడా చేస్తారు ఆ పాటకు తగినట్లుగా. అది భక్తుల యొక్క లక్షణం. ఆ విధంగా మీరు కూడా చెయ్యండి. ఓ చేతల్లారా, మీ పాపాలను సవాసనంగా పోగొట్టుకొనుటకు మీకు సంకల్పం ఉంటే పరమ ఆప్తులైనటువంటి శ్రీ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించిన తిరువాయిమిడి దివ్య ప్రబంధంలో ఈ 10 పాసురాల్ని, అంటే మాలనన్ని అనే ఈ 10 పాసురాల్ని భక్తితో అనుసంధానం చేసి గానం చేసి మీరు అత్యంత పరవశంతో నృత్యం చేసి శ్రీయప్పతి యొక్క శ్రీపాద పద్మాలని ఆశ్రయించండి. మీకు అటువంటి వైభవాన్ని స్వామి కటాక్షిస్తారు ఈ 10 పాసురాల ద్వారా అని చెప్పారు. అందుకనే ఈ పాసురాల్ని మనకి కోయిల్ తిరువాయిమొழிలో అనుగ్రహించారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం. எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய
నమః.